హాయ్ అండి. అందరికీ నమస్కారం. పల్లవి కథల ప్రపంచం ఛానల్కి స్వాగతం. ఈరోజు స్టోరీ ముడిపడిన బంధం ఎపిసోడ్ 93. ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే కనుక ప్లీజ్ అండి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఇక ఆలస్యం చేయకుండా స్టోరీలోనికి వెళ్ళిపోదాం. నువ్వు పూర్తిగా నన్ను భర్తగా యాక్సెప్ట్ చేసిన రోజు మన లైఫ్ స్టార్ట్ అవుతుంది. నీకు ఇష్టం లేకుండా బలవంతంగా ఏది జరగదు. నీతో కొంచెం సేపు ఆడుకుందామని ఆఫ్టర్నూన్ అలా మాట్లాడాను. వెళ్ళి ప్రశాంతంగా పడుకో అని అంటాడు. గీత అలానే చూస్తూ నిజంగానే అంటున్నారా అని అమాయకంగా అడుగుతుంది. విరాట్ చిన్నగా నవ్వుకొని ఏంటి బాగా డిసప్పాయింట్ అయినట్టున్నావు, నీకు ఓకే అంటే చెప్పు, నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు అని అంటాడు. గీత ఒక్క పరుగున బెడ్ ఎక్కి దుప్పటి నిండుగా కప్పుకొని విరాట్ వైపు చూస్తూ ఏంటి ఇంకా అక్కడే నుంచొని ఉన్నారు, నిద్రపోవాలని లేదా, లైట్ ఆఫ్ చేసి వచ్చి పడుకోండి అని అంటుంది. విరాట్ చిన్నగా నవ్వుకొని లైట్ ఆఫ్ చేసి వెళ్ళి పడుకొని గీత గురించి ఆలోచిస్తూ ఉంటాడు. గీత విరాట్కి అంత దగ్గరగా ఉండడం, వాళ్ళిద్దరూ ఒకే రూమ్లో ఉండడం విరాట్కి చాలా కొత్తగా ఉంటుంది. నువ్వు ఎప్పుడూ ఇలా నా రూమ్లోనే ఉంటే చాలా బాగుంటుంది అంజలి అని అనుకుంటూ మార్నింగ్ నుంచి తిరిగి అలసిపోవడంతో నిద్రలోనికి జారుకుంటాడు. పూర్తిగా తెల్లవారడంతో గీత మెల్లగా లేచి కొంచెం ఫ్రెష్ అయ్యి బయటకు వెళ్ళేసరికి రాజారాం గారు హాల్లో కూర్చొని కనిపిస్తారు. గీత ఆయన పక్కన కూర్చొని ఆయన భుజం మీద తలవాల్చి గుడ్ మార్నింగ్ తాతయ్య అని స్లీపీ వాయిస్తో అంటుంది. ఆయన చిన్నగా నవ్వుతూ అప్పుడే ఎందుకు లేచావు గీతమ్మ, ఇంకా కొంచెం సేపు పడుకోవాల్సింది కదా అని అంటారు. రాజేశ్వరి గారు అక్కడికి వచ్చి నీ మనవరాలు ఇంకా చిన్నపిల్ల ఏమీ కాదు, పెళ్ళయింది, తన భర్తతో పాటు వచ్చింది, ఇంకా కొంచెం సేపు పడుకోమంటే విరాట్ బాబుకి కావాల్సినవన్నీ ఎవరు చూసుకుంటారు అని కొంచెం గట్టిగా అడుగుతుంది. గీత కోపంగా చూస్తూ చూడండి తాతయ్య, మీ ఆవిడ ఎలా మాట్లాడుతుందో, పోనీలే రాక వచ్చింది అని కూడా లేకుండా నన్ను టార్చర్ పెడుతుంది అని గారాబంగా అంటుంది. ఆయన ఏదో మాట్లాడబోయేలోపు రాజేశ్వరీదేవి గారు కొంచెం గంభీరంగా రంగి అని పిలిచేసరికి రంగి ఒక కాఫీ కప్తో ఆవిడ ముందుకు వచ్చి నుంచుంటుంది. ఆవిడ ఆ కాఫీ కప్ తీసుకొని గీత చేతిలో పెట్టి ముందు ఈ కాఫీ తీసుకువెళ్ళి మీ ఆయనకి ఇచ్చి నిద్రలేపు, తర్వాత కిచెన్లోనికి వచ్చి విరాట్ బాబు ఏం తింటాడో ఆ టిఫిన్ ప్రిపేర్ చేయి, ఏమైనా ఉంటే ఆ తర్వాత మాట్లాడుకుందాం అని గంభీరంగా అంటారు. గీత ఏడుపు ముఖంతో ఆ కాఫీ కప్ తీసుకొని అక్కడ నుండి వెళ్తూ నీకన్నా మా పద్దునే బెటర్, నన్ను చాలా బాగా చూసుకుంటుంది, నేను ఇక్కడ ఉండను, మా పద్దు దగ్గరికి వెళ్ళిపోతాను అని కోపంగా అంటుంది. రాజేశ్వరి గారు ఈ పద్దు ఎవరే అని అడిగేసరికి గీత చిన్నగా నవ్వుతూ విరాట్ గారి నానమ్మ పద్మావతి గారు, నేను ముద్దుగా పద్దు డార్లింగ్ అని పిలుచుకుంటాను అని అంటుంది. ఆవిడ నోటి మీద చెయ్యి వేసుకొని అమ్మ రాక్షసి, పెద్ద ఆవిడని కూడా లేకుండా ఆ పిలవడం ఏంటి, ఇంట్లో వాళ్ళు ఎవరైనా వింటే ఏమనుకుంటారో, నీకు కొంచెం కూడా భయం లేకుండా తయారవుతున్నావు గీతమ్మ అని చిరుకోపంగా అంటారు. గీత బొంగమూతి పెట్టుకొని నువ్వు ఇలా తిట్టావంటే నేను ఇంకొకసారి ఇక్కడికి రాను అని అంటూ అక్కడ నుండి విరాట్ దగ్గరకు వెళ్తుంది. విరాట్ బాగా గాఢ నిద్రలో ఉండడం వల్ల గీత విరాట్ని లేపకుండా బెడ్ మీద కూర్చొని ఆ కాఫీ వైపు చూస్తూ మిమ్మల్ని తాగే అదృష్టం ఈ హిట్లర్కి ఉన్నట్టు లేదు, మీరేం బాధపడకండి, మిమ్మల్ని నేను తాగి పెడతానుగా అని ఆ కాఫీ తీసుకొని ఒక సిప్ వేసేసరికి విరాట్ గీత నెత్తి మీద ఒక్కడి పీకి అది నా కాఫీ అని గంభీరంగా అంటాడు. గీత ఏడుపు ముఖంతో చూస్తూ మీరెప్పుడు లేచారు అని మెల్లగా అడుగుతుంది. నువ్వు ఈ రూమ్లోకి వచ్చినప్పుడే లేచాను, ఏం చేస్తావో చూద్దామని కామ్గా పడుకున్నాను, కాఫీ తీసుకొచ్చి లేపకుండా కూర్చుని నువ్వే తాగుతావా అని గంభీరంగా అడుగుతాడు. గీత చిన్నగా నవ్వుతూ అంటే సార్ అది మీరు ఇంకా లేవలేదు ఏమో అనుకొని కాఫీ వేస్ట్ అయిపోతుంది కదా అని నేను తాగుతున్నాను అని అంటుంది. విరాట్ కోపంగా చూస్తూ ఉండడంతో గీత ఒక 5 minutes ఆగండి సార్, వెళ్ళి కాఫీ తీసుకువస్తాను అని అనడంతో విరాట్ గీత చెయ్యి పట్టుకొని తన చేతిలో ఉన్న కాఫీ తీసుకుని తాగబోతుంటే గీత గట్టిగా సార్ అది నేను ఎంగిల్ చేశాను అని అంటుంది. విరాట్ అదేమీ పట్టించుకోకుండా గీత వైపు చూస్తూ గీత తాగిన వైపు తను కూడా సిప్ చేస్తాడు. గీత అలానే విరాట్ వైపు చూస్తూ ఉండడంతో ఖాళీ అయిన కాఫీ కప్పు గీత చేతిలో పెట్టి ఒక 1/2 hourలో రెడీ అయ్యి బయటికి రా,
అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. విరాట్ ఫ్రెష్ అయ్యి బయటికి వెళ్ళేసరికి ఊరిలోని పెద్ద మనుషులు కొంతమంది, కొత్త వ్యక్తులు ఇద్దరు రాజారాం గారి ఇంటికి వస్తూ కనిపిస్తారు. రాజారాం గారు కొంచెం అనుమానంగా వీళ్ళంతా ఎప్పుడెందుకు వస్తున్నారు అని అనుకుంటూ వాళ్ళకి ఎదురు వెళ్ళి పలకరిస్తారు. వాళ్ళల్లో ఒక అతను నమస్కారం అండి, ఎలా ఉన్నారు అని ఆప్యాయంగా పలకరిస్తారు. రాజారాం గారు చిన్న చిరునవ్వుతో నేను చాలా బాగున్నాను సర్పంచ్ గారు, ఇంత సడన్గా మీరందరూ ఎందుకు వచ్చారో తెలుసుకోవచ్చా అని మెల్లగా అడుగుతారు. ఆ సర్పంచ్ అయోమయంగా చూస్తూ అదేంటి మీ పొలాలు అన్నీ అమ్మేస్తున్నారు అని చెప్పారు కదా, కొనడానికి మనుషులు కూడా వచ్చారు, అందుకే మీ పొలాలన్నీ కొలతలు వేయడానికి వచ్చాము, మీకు ఒక మాట చెప్పి వెళ్దామని వచ్చాము అని అంటారు. ఆ మాట విన్న రాజారాం గారు షాక్తో ఇలానే చూస్తూ ఉంటారు. రాజేశ్వరి గారు అక్కడికి వచ్చి ఏం మాట్లాడుతున్నారండి మీరు, మా పొలాల మా పొలాలన్నీ అమ్మడం ఏంటి, ఎక్కడో పొరపాటు జరిగినట్టుంది, ఒకసారి పూర్తిగా కనుక్కోండి అని కంగారుగా అంటారు. సర్పంచ్ లేదమ్మా, మీ కోడలు గారు స్వయంగా చెప్పారు, ఎవరో పట్నం వాళ్ళు వచ్చారంట, చాలా ఎక్కువ రేటు ఇస్తామన్నారంట, అందుకని మీ పొలాలన్నీ అమ్మేయడానికి బేరం పెట్టారు. ఇప్పుడు మేము వెళ్ళి కొలతలు వేసిన తర్వాత వెంటనే రిజిస్ట్రేషన్ కూడా అయిపోతుందంట. మీకు నా మాట మీద నమ్మకం లేకపోతే ఒకసారి మీ కోడలు గారిని అడగండి అని వినయంగా అంటారు. రాజేశ్వరీదేవి గారు గంభీరంగా శాంభవి అని గట్టిగా పిలుస్తారు. శాంభవి మెల్లగా నడుచుకుంటూ బయటకు వచ్చి ఏమైంది అత్తయ్య, ఎందుకు అంత గట్టిగా అరుస్తున్నారు అని అడుగుతుంది. రాజేశ్వరీదేవి గారు కోపంతో ఊగిపోతూ నువ్వు మన పొలాలన్నీ అమ్మడానికి బేరం పెట్టావా అని గంభీరంగా అడుగుతారు. శాంభవి పెద్దావిడ అన్న గౌరవం కూడా లేకుండా అవును నేనే బేరం పెట్టాను, ఇప్పుడేంటి అని కేర్లెస్గా అడుగుతారు. రాజారాం గారు ఇంట్లో పెద్దవాళ్ళం ఉన్నాం, ఇంత పెద్ద నిర్ణయం తీసుకునేటప్పుడు కనీసం మాకు చెప్పాలని కూడా అనిపించలేదా అమ్మా, కనీసం ఈ విషయాన్ని నీ భర్తకైనా చెప్పావా అని అడుగుతారు. శాంభవి చాలా పొగరుగా ఎవరికీ చెప్పాల్సిన అవసరం నాకు లేదు, నా కొడుకు చదువు కోసం ఆ పొలం పేపర్లని బ్యాంకులో పెట్టి డబ్బులు తీసుకొచ్చాము, మీ అబ్బాయి ఆ డబ్బులు కట్టలేక ఆ పేపర్స్ అన్నీ ఆ బ్యాంకులోనే వదిలేసి ఊరుకున్నాడు, ఇప్పుడు ఆ పొలాలు ఉండడం వల్ల మనకేంటి ఉపయోగం, అందులో వచ్చే పంటతో నాకు కనీస అవసరాలు కూడా తీరడం లేదు, అందుకే మంచి బేరం వచ్చింది, ఆ పొలాలన్నీ అమ్మేసి ఆ బ్యాంక్ లోన్ కట్టేసి మిగతా డబ్బులతో నా లైఫ్ని ఎంజాయ్ చేయాలి అనుకుంటున్నాను అని అంటుంది. రాజేశ్వరి గారు ఆ ఆస్తిపాస్తులంతా తరతరాల నుండి వస్తున్నవి, నువ్వు ఒక్కదానివే నీ పుట్టింటి నుంచి ఏమీ తీసుకురాలేదు, వాటిని అమ్మే హక్కు నీకెవరిచ్చారు అని గట్టిగా అడుగుతారు. శాంభవి ఇప్పుడు వాటిని అమ్మితే ఎంత డబ్బు వస్తుందో తెలుసా మీకు, మనందరం జీవితాంతం కాలు మీద కాలు వేసుకొని కూర్చుని హాయిగా బ్రతకొచ్చు, అయినా పొలాలన్నీ అమ్ముతుంది నా కోసం కాదు, పట్నంలో ఏమీ లేని అనామకుడిలాగా ఎవరో కింద పనిచేస్తున్న మీ మనవడి కోసం ఈ డబ్బులు తీసుకువెళ్ళి ఇస్తే వాడు అక్కడ సొంతంగా ఏదో కంపెనీ పెట్టుకుంటాడంట, వాడి కోసం అమ్ముతున్నాను, నా కొడుకు ఎదుగుదలకి ఎవరు అడ్డొచ్చినా నేను చూస్తూ ఊరుకోను, మర్యాదగా ఆ పొలం అమ్మడానికి ఒప్పుకోండి, లేదంటే మీ అందరి పేర్లు రాసి ఇక్కడే ఉరి వేసుకొని చేస్తాను అని అంటుంది. రాజారాం గారు చిరాకుగా చూస్తూ నీకు ఆ పొలం విలువ ఇప్పుడు తెలీదు, ఇప్పుడు నువ్వు చేస్తున్న ఈ పనికి ఖచ్చితంగా బాధపడతావు అని మౌనంగా లోపలికి వెళ్ళిపోతారు. రాజేశ్వరీదేవి గారు కూడా ఏమీ మాట్లాడకుండా మౌనంగా రోధిస్తూ అక్కడి నుండి వెళ్ళిపోతారు. గీత ఏదో మాట్లాడడానికి ముందుకు వెళ్ళేలోపు విరాట్ గీత చేయి పట్టుకొని వెళ్ళొద్దు అని సైగ చేసి గీతను ఆపేస్తాడు. గీత కోపంగా విరాట్ వైపు చూస్తూ ఉండడంతో విరాట్ చిన్నగా మాట్లాడుతూ ఇప్పుడు ఈ విషయంలో మాట్లాడాల్సింది నువ్వు కాదు మీ మావయ్య, నువ్వు మౌనంగా ఉంటే ఆయన మనసులో ఏముందో తెలుస్తుంది అని గంభీరంగా అంటాడు. శాంభవి కొంచెం గంభీరంగా ఇంకా ఏంటి ఇక్కడే నుంచొని చూస్తున్నారు, రిజిస్ట్రేషన్కి టైం అవుతుంది, మీరు వెళ్ళి ఆ పొలాలని కొలత వేసుకొని వస్తే మిగతా పనులు చూడవచ్చు అని గంభీరంగా చెప్పేసరికి ఆ సర్పంచ్ కొంతమందిని తీసుకొని ఆ పొలాలను కొలత వేయడానికి వెళ్తారు. అక్కడ పనిచేస్తూ ఉన్న గీత వాళ్ళ మావయ్య వాళ్ళందరినీ చూసి ఏమైంది, మీరందరూ ఎందుకు ఇక్కడికి వచ్చారు అని అనుమానంగా అడుగుతారు. సర్పంచ్ జరిగిందంతా చెప్పడంతో ఆయన కోపంగా చూస్తూ ఎవరిని అడుగు చేస్తున్నారు ఇదంతా, ఇది మా తాత ముత్తాతల నుంచి వస్తున్న ఆస్తి, అమ్మడానికి ఆవిడెవరు, కొనడానికి మీరెవరు అని గట్టిగా అడుగుతారు. సర్పంచ్ కొంచెం మెల్లగా మాట్లాడుతూ అవన్నీ మాకేం తెలుసు సత్యమూర్తి గారు, శాంభవి గారు పిలిచారు, మేము ఇక్కడికి వచ్చాము, మీరు ఏదైనా మాట్లాడాలి అనుకుంటే వెళ్ళి ఆవిడతో మాట్లాడండి అని వాళ్ళ పని చేసుకుంటూ ఉంటారు. సత్యమూర్తి కోపంగా అక్కడ నుండి బయలుదేరి ఇంటికి వెళ్ళి గట్టిగా శాంభవి అని పిలుస్తారు. శాంభవి ఆయన ఎదురుగా నుంచొని ఏంటి పిచ్చేమైనా పట్టిందా,
ఎందుకలా అరుస్తున్నారు అని అడుగుతుంది. సత్యమూర్తి కోపంగా మాట్లాడుతూ, పొలం మొత్తం అమ్మడానికి బేరం పెట్టావా అని కోపంగా అడుగుతారు. శాంభవి, అబ్బా ఎన్నిసార్లు చెప్పాలి, ఎంతమందికి చెప్పాలి? అవును, బేరం పెట్టాను. అయితే ఇప్పుడేంటి? ఆ పొలాలు అన్నీ అమ్మి ఆ డబ్బుతో నేనేదో సంతోషపడిపోదామని చేయడం లేదు. మీ కొడుకు ఫోన్ చేసి అక్కడ ఉద్యోగం చేయలేకపోతున్నాను, నా వల్ల కావడం లేదు, నాకు డబ్బులు పంపిస్తే నేను ఇక్కడ పెద్ద కంపెనీ పెట్టుకుంటాను అని గోల పెడుతున్నాడు. అందుకే వాడు బాగుపడడం కోసం ఈ పని చేస్తున్నాను అని అంటుంది. సత్యమూర్తి గారు కోపంగా, అక్కడ ఉద్యోగం చేయలేకపోతే నోరు మూసుకొని ఇక్కడికి వచ్చి వ్యవసాయం చేయమను. అంతేకాని బంగారం లాంటి పొలాలన్నీ అమ్మేసి అక్కడికి తీసుకువెళ్ళి తగలేస్తాను అంటే చూస్తూ ఊరుకోను. అయినా నీ కొడుకు కోసం అమ్మాలి అనుకుంటే మన వాటా మాత్రమే అమ్మాలి. అలా కాకుండా లక్ష్మికి సంబంధించిన పొలం ఎందుకు బేరం పెట్టావు అని గట్టిగా అడుగుతాడు. ఆ మాట విన్న శాంభవి కోపంతో ఊగిపోతూ, ఇప్పుడు నీ చెల్లికి ఏమి నష్టం జరిగింది? అక్కడ సిటీలో మహారాణిలా బతుకుతుంది కదా. వాళ్ళకున్న ఆస్తిపాస్తుల ముందు ఇక్కడ పొలం ఒక లెక్క. నేను మీకు ముందే చెప్పాను, పొలంలో వాటా ఇస్తాను అంటే చచ్చిన ఊరుకోను అని. మళ్ళీ ఎందుకు మాట్లాడుతున్నారు? ఇప్పుడు ఈ పొలం అమ్మడానికి ఎవరు అడ్డు చెప్పినా నేను ప్రాణాలతో ఉండను. నా కొడుకు భవిష్యత్తు కోసం నేను నా ప్రాణాలని తీసుకోవడానికి కూడా వెనుకాడను అని చాలా కోపంగా అంటారు. సత్యమూర్తి ఏదో మాట్లాడబోయేలోపు రాజేశ్వరిదేవి గారు అక్కడికి వచ్చి, వదిలే సత్యం, మన చేతిలో ఉన్నంత వరకు దాని విలువ తెలీదు. ఒక్కసారి చేయి దాటిపోయిన తర్వాత అప్పుడు అర్థమవుతుంది ఎంత పొరపాటు చేశామో అని. ఇప్పుడు ఈ రాక్షసితో ఎంత మాట్లాడినా అది మనసు మార్చుకోదు. మనకి ముందు నుంచి అలవాటే కదా ఆవిడ గారు ఏం చేస్తున్నా చూస్తూ ఊరుకోవడం. పద లోపలికి వెళ్దాం అని సత్యమూర్తి గారిని తీసుకొని లోపలికి వెళ్తుంది. గీత కంగారుగా విరాట్ వైపు చూస్తూ, సార్ ప్లీజ్ ఏదో ఒకటి చేయండి అని మెల్లగా అడుగుతుంది. విరాట్ చిన్నగా నవ్వుతూ, ఏమి కాదు, నువ్వు టెన్షన్ పడకో అని అక్కడ జరుగుతుంది చూస్తూ ఉంటాడు. ఆ సర్పంచ్ పొలాలన్నీ కొలత వేసి శాంభవి ఎదురుగా వచ్చి, అన్ని లెక్కలు కరెక్ట్గా ఉన్నాయండి, మీరు బ్యాంకులో ఉన్న పొలం పేపర్స్ తీసుకొస్తే వీళ్ళకి రిజిస్ట్రేషన్ చేయొచ్చు అని అంటారు. శాంభవి, అదంతా నేను చూసుకుంటాను అని, ఇంతకీ ఆ పొలం కొనేవాళ్ళు వచ్చారా లేదా అని అడుగుతారు. సర్పంచ్, వస్తున్నారండి, దారిలో ఉన్నారు, ఒక 10 నిమిషాలు వచ్చేస్తారు అని చెప్పడంతో శాంభవి ఫోన్ చేసి బ్యాంకులో ఉన్న పేపర్స్ తెప్పిస్తుంది. ఒక పెద్ద కారు వచ్చి ఇంటి ముందు ఆగడంతో కొనడానికి వచ్చింది ఎవరా అని అందరూ అటువైపు చూస్తూ ఉంటారు. ఆ కారులో నుండి మూర్తి గారు దిగడంతో గీత షాక్తో అలానే చూస్తూ ఉంటుంది. అర్జున్ చిన్నగా నవ్వుతూ విరాట్ వైపు చూసి, ఇదంతా తమరు ఆడుతున్న ఆట పరందామా అని డ్రామాటిక్గా అంటాడు. గీత విరాట్ వైపు చూస్తూ అయోమయంగా, విరాట్ సార్, ఇక్కడికి మూర్తి గారు వచ్చారేంటి అని అనుమానంగా అడుగుతుంది. విరాట్ చిన్నగా నవ్వుతూ, చూస్తూ ఉండు ఏం జరుగుతుందో అని అంటాడు. మూర్తి గారు వచ్చేసరికి శాంభవి ఎదురు వెళ్ళి, రండి మీకోసమే చూస్తున్నాము, పేపర్స్ అన్నీ రెడీగా ఉన్నాయి, మీరు మొత్తం డబ్బు తీసుకొచ్చారా అని ఆనందంగా అడుగుతుంది. మూర్తి చిన్నగా నవ్వుతూ, తీసుకొచ్చానండి, కాకపోతే మా బాస్ ఉన్నారు, ఆయన రావాలి, ఆయన వచ్చిన వెంటనే మీ డబ్బు మొత్తం మీ చేతిలో ఉంటుంది, ఈలోపు మనం రిజిస్ట్రేషన్ ప్రాసెస్ చూద్దాం అని అనడంతో శాంభవి ఆనందంగా సర్పంచ్ దగ్గరకు వెళ్ళి, రిజిస్ట్రేషన్కి కావాల్సిన పేపర్స్ అన్నీ రెడీ చేయండి సర్పంచ్ గారు అని అంటుంది. ఆ సర్పంచ్ రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి తనకు కావాల్సిన పేపర్స్ అన్నీ రెడీ చేసి ఆ ఆఫీసర్ని కూడా వెంట తీసుకొని శాంభవి దగ్గరికి వస్తాడు. శాంభవి ఆ పేపర్స్ మీద సైన్ చేసి మూర్తి గారికి ఇస్తూ, ఇక మీరు కూడా సైన్ చేస్తే రిజిస్ట్రేషన్ పూర్తవుతుంది, మీ బాస్ ఎక్కడున్నారో త్వరగా రమ్మని చెప్పండి అని అంటుంది. మూర్తి గారు చిన్నగా నవ్వుతూ, ఎక్కడ ఉండడం ఏంటమ్మా, ఇక్కడే ఉన్నారుగా అని చెప్పేసరికి శాంభవి షాక్ అవుతూ, ఎక్కడున్నారు, ఇక్కడ ఉంటే మాకు కనిపిస్తారుగా అని అనుమానంగా అడుగుతుంది. మూర్తి గారు చాలా స్టైల్గా కూర్చొని, ఒకసారి మీరు వెనక్కి తిరిగి చూడండి, మీకు ఎదురుగానే ఉంటారు అని చెప్పేసరికి శాంభవి మెల్లగా వెనక్కి తిరిగి చూసేసరికి అక్కడ విరాట్ స్టైల్గా నడుచుకుంటూ వస్తూ కనిపిస్తాడు. శాంభవి విరాట్ని చూసి ఏమీ అర్థం కాక అలానే చూస్తూ ఉంటుంది. విరాట్ ఆ పేపర్స్ అన్నీ తీసుకొని వాటిపైన సైన్ చేసి ఆ పేపర్స్ని మూర్తి గారికి ఇస్తూ, ఇవి చాలా జాగ్రత్తగా పట్టుకోండి మూర్తి గారు, వీటితో చాలా పని ఉంది అని అంటాడు. అక్కడ ఏం జరుగుతుందో అర్థమైన శాంభవి కోపంగా విరాట్ వైపు చూస్తూ, ఇది మోసం, నన్ను నమ్మించి ఇంత మోసం చేస్తారా అని కోపంగా అడుగుతుంది. విరాట్ స్టైల్గా చైర్లో కూర్చొని, నువ్వు చేసిన దానికన్నా ఇదేమీ అంత పెద్ద మోసం కాదు అని మూర్తి గారి వైపు చూసేసరికి ఆయన
ఒక సూట్ కేస్ తీసి టేబుల్ పైన పెడతాడు. విరాట్ చాలా యాటిట్యూడ్గా నోరు మూసుకొని ఆ బాక్స్లో ఉన్న మనీ తీసుకొని కామ్గా ఉండు. కాదు అని ఏమాత్రం ఎక్కువ మాట్లాడినా నేను అస్సలు ఊరుకోను. నా సంగతి నీకు పూర్తిగా తెలీదు. నాతో పెట్టుకుంటే మీకు చాలా డేంజర్ అని వార్నింగ్ ఇస్తాడు. శాంభవి కోపంతో ఊగిపోతూ, ఇది నా ఊరు, నా ఊరికొచ్చి నన్ను మోసం చేసింది చాలక పైగా నాకే వార్నింగ్ ఇస్తావా? నేను తలుచుకుంటే నువ్వు ఈ ఊరు నుండి ఒక్క అడుగు కూడా బయట పెట్టలేవు అని చాలా గంభీరంగా అంటుంది. ఈ రోజుకి స్టోరీ ఇక్కడితో ముగిసింది. మరలా నెక్స్ట్ ఎపిసోడ్తో కలుసుకుందాం. మీకు కనుక ఈ స్టోరీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.